సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సాయి గురించి కొన్ని అంశాలు చూద్దాం. షిరిడి సాయినాథుడు దత్తాత్రేయుని యొక్క పంచమ అవతారంగా చెప్పుకుంటాం. ఈయన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపర్గావ్ తాలూకాలో షిరిడి గ్రామంలో 1854లో మొదటిసారిగా 16 సంవత్సరాల బాలుడిగా కనిపిస్తారు. 1858లో రెండవసారి షిరిడి వచ్చి మహాసమాధి చెందే వరకు, అంటే 1918 వరకు షిరిడిలోనే ఉన్నారు. వీరి పుట్టుక గురించి, వీరి మతం గురించి, వీరి కులం గురించి ఎవరికి కూడా తెలియదు. ఈయన ఆజానుబాహు, లంగోటి బిగించి చినిగిన కఫ్నీ ధరించి తలకు గుడ్డ చుట్టుకునేవారు. చేతిలో సట్కా, భుజాన జోలె, తంబిరేకుల డబ్బా వీరి ఆస్తి. పాడుబడిన మసీదు ఈయన నివాస స్థలం. ఈ పాడుబడినటువంటి మసీదుకి ద్వారకామాయి, ద్వారావతి అని పేరు పెట్టుకున్నారు. భిక్షాన్నమే వీరి ఆహారం. బీదల సేవ చేస్తూ ఉండేవారు. వ్రతము అనేది ఆచరించి చూపించినవారు. సృష్టి స్థితి లయలకు సంబంధించినవి వీరి అపాల లీలలు చూపించేవారు. ఎవరినీ తన శిష్యునిగా ప్రకటించలేదు. ఏ దేవుడిగా, ఏ దేవత స్వరూపంగా ఈయన్ని కొలిస్తే ఆ దేవతా రూపంలో ఈయన దర్శనమిచ్చాడు. 1918 అక్టోబర్ నెల ఏకాదశి విజయదశమి పర్వదినం నాడు ఈయన దేహత్యాగం చేశారు. వీరి భౌతిక దేహాన్ని బూటీ నిర్మించినటువంటి మందిరంలో సమాధి చేయబడింది. అదే బూటీవాడ సమాధి మందిర్ అని చెప్పి పిలుస్తాం. మరి సాయినాథుని మనకు ఆనందాన్ని, తృప్తిని ఎలా ఇస్తాడో తెలుసుకుందాం. సాయినాథుడు ఇలా అంటున్నారు: నా లీలలు గానము చేయువారికి అంతులేని ఆనందాన్ని, శాశ్వతమైన సంతృప్తిని ఇస్తానని చెప్పి చెప్తారు. మా సాయి ద్వారకా 99 సబ్స్క్రైబ్ చేయవలసింది.